ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు సూళ్లూరుపేట నియోజకవర్గం నందు వైభవంగా జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025లో భాగంగా నేటి శనివారం నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని సందర్శించి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చాలా అబ్బురపరిచే విధంగా ప్రకృతి అందాలు పెలికాన్ పక్షుల సందడి చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయని పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు చేపడతామని బైనాక్యులర్తో వీక్షించి అన్నారు. ప్రజలు తప్పక సందర్శించాలని పర్యావరణాన్ని పర్యవేక్షిస్తూ మనము ప్రకృతిని ఆస్వాదించాలని పరిరక్షిస్తూ మనం ప్రకృతిని ఆస్వాదించాలని వారు తెలిపారు. మంత్రి వెంట సబ్ కలెక్టర్ గూడూరు రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డిఎఫ్ఓ హారిక, అలాగే ఆర్టీ టూరిజం డాక్టర్ రమణ ప్రసాద్ తదితర సంబంధిత పర్యాటక అటవీ రెవెన్యూ తదితర అధికారులు ఉన్నారు. సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి 3 రోజులు జనవరి 18th, 19th, 20th నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఒక 5 చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒకటి దొరవారి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా ఆటకాని తిప్ప సూళ్లూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా సూళ్లూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్, ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది. అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్టాల్స్ శ్రీ సిటీ నుంచి, అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బీవీ పాలెం బోటింగ్ క్లబ్ ఒకటి, అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓస్, అదేవిధంగా ఈ వెట్లాండ్స్, ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జిఓస్, అకాడమిషియన్స్, ఐఐటి తిరుపతి వాళ్ళు, ఐసర్ వాళ్ళు, అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది కానీ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు చాలామంది విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనము ఈ బజ్ అనేది బాగా క్రియేట్ అయింది. సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ అన్ని రకాల డ్రోన్స్ పెట్టాము, క్రౌడ్ మేనేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి రేపు మార్నింగ్ 9 గంటల నుంచి మీరు ఇక్కడ ఈ ఏరియాని కూడా మొత్తం నేలపట్టు, పులికాట్ రెండింటిని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని, మీరు కూడా వీటి గురించి నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.